మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ పెనుగొండ చేరుకోనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడ నుంచి నేరుగా ఆయన వాసవి మాతను దర్శించుకోబోతున్నారు. నేరుగా ఆయన రానున్నారు. ఇప్పుడు మనం చూసాం ఎలిఫాడ్ వద్ద కోలాహలం కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లో టెంపుల్కు చేరుకున్నారు. టెంపుల్ ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అక్కడ ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పరమేష్. అమ్మవారి జన్మస్థలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలం పెనుగొండలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడతా ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే చరిత్ర సృష్టించబోతున్న ఒక ఆలయం దగ్గర ఉన్నాం. 90 అడుగుల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పంచలోక విగ్రహాలతో తయారు చేసిన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించబోతున్న పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాన్ని ఈ ఆలయం 165 అడుగుల ఎత్తులో ఉంది. అలాగే 27 అడుగుల వెడల్పులో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. దాదాపు 700 రోజుల పాటు కొన్ని వందల మంది కళాకారులు ఈ విగ్రహ తయారీలో పాలు పంచుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే రేపు కుంభాభిషేకం మహా ప్రతిష్టాపన కూడా రేపు జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి మహామౌలంతా కూడా రాబోతున్నారు. అయితే ఒకరోజు ముందుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు 11 గంటలకి ఈ ఆలయ సందర్శనకి రాబోతున్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించి ఆయన మొక్కులు తీర్చుకునేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో హెలిప్యాడ్కి చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన ఈ ఆలయానికి చేరుకోబోతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ రానుండడంతో ఆయనకు అభిమానుల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో భారీగా పోలీసులు కూడా ఇక్కడ మోహరించారు. మనం చూస్తున్నాం, మొత్తం బయట నుంచి కూడా పోలీసులు ఈ ప్రాంగణాన్ని తమ అధీనంలో తీసుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎటువంటి తొక్కిసలాట్లు జరగకుండా అంతా సవ్యంగా జరిగేందుకు ఆలయ సిబ్బందికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా పోలీసులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇక్కడంతా కూడా సవ్యంగా జరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు మనతో ఆలయ ప్రెసిడెంట్ గోవిందరాజులు గారు ఉన్నారు. గోవిందరాజులు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అసలు ఆ విగ్రహం ఎన్ని అడుగులు, పంచలోహాలతో ఎందుకు చేశారు, ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఏమేమి విగ్రహానికి వాడారు, అసలు ఈ విగ్రహం ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? అందరికీ నా నమస్కారములు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే పెనగొండ గ్రామంలో, అంటే ముందు ఇది రాజ్యము, ఇక్కడ జగన్మాత వాసవి తను ఒక రాజకుమారిగా జన్మ తాళింది. ఆమె ఆదిశక్తి స్వరూపిణి. ఆమె కారణకర్తరాలు. విశ్వంలోనే ప్రప్రథమగా నాన్ వైలెన్స్ అంటే అహింసా తత్వాన్ని బోధించిన తల్లి. దాదాపు 4636 సంవత్సరాల వెనుక అమ్మవారి జననం పెనగొండలో. విష్ణువర్ధన్ అనే చక్రవర్తి ఆమెను మోహించి పెళ్లి చేసుకునేకపోతే వర్ణ సంకరణ అవుతుంది అనే ఒక ఆలోచనతో యుద్ధం నిలపాలి, రక్తపాతం నిలపాలి అనే ఉద్దేశంతో అమ్మ అహింసా మార్గాన్ని బోధించారు. వాళ్ళ అహింసా మార్గంలో వెళ్ళిన భగవాన్ బుద్ధ, జీసస్ క్రైస్ట్, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, మార్టిన్ లూథర్ కింగ్ ఇలాంటి పెద్ద మనుషులు చాలా చాలా గొప్పగా సాధించారు ఈ విశ్వంలో. అందుచేత ఈ పెనుగొండలో ఒక క్షేత్రం చేయాలని పెద్దలందరూ నిర్ణయించి దాదాపు 1993లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు బెంగళూరు వాసస్థులు వైశ్యరత్న శ్రీ రామ్మూర్తి గారు అధ్యక్షులుగా పనిచేశారు. ఇది మెయిన్ ఐడియా వాళ్ళది, వాళ్ళ భార్య డాక్టర్ ఎస్ సుభాషిణి గారిది. అప్పుడు ఇక్కడ ఏమీ లేదు కాబట్టి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక్కడ ఈ 8 ఎకరాల స్థలం తీసుకొని 2002లో ఈ స్థలము ఖరీదు చేయబడింది. 2002 నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. 2002లో అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ను ప్రారంభమైంది. ఇక్కడ జిఎం రావు గారు 61 లక్షలు దాత వాళ్ళు. అప్పట్లో 61 లక్ష వాళ్ళు ఇచ్చిన దాంతో ఇక్కడ స్థలము కొని ఇక్కడ మనము వాసవి శాంతిధామ్ అని పేరు పెట్టి ఇక్కడ క్షేత్ర నిర్మాణం జరిగింది. అమ్మవారు ఆదిశక్తి స్వరూపిణి. ఓంకారం సృష్టి అయిన తర్వాత జగన్మాత ఆది పరాశక్తి జననమైంది అని పురాణాలు చెప్తున్నవి. ఆ తర్వాత ఆమె సృష్టి చేసి
మన బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఆమె సృష్టించింది. అహింసా తత్వానికి ఒక బునాది వేసిన తల్లి వాసవిమాత. ఆమె అగ్ని ప్రవేశం చేసి 102 గోత్రజలతో చేయటంతో ఒక యుద్ధం నిలిచిపోయింది, రక్తపాతం నిలిచిపోయింది, జనాభాకి ఏమీ తొందర కాలేదు. అందుచేత ఈ గోవిందరాజు గారు చెప్పండి, ఈరోజు ఈ ఆలయ దర్శనానికి తన సినీ జీవితాన్ని కూడా వదిలేసి జనం కోసం రోడ్లెక్కి చెమటోడుస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆయన ఎన్ని గంటలకు వస్తారు ఏందనేది ఆ పార్టీ కోఆర్డినేటర్ సూర్యారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈవేళ వాసవి కన్నికా పరమేశ్వరి మరి 108 అడుగుల విగ్రహానికి మరి పూజ చేయడానికి, అట్లాగే పెద్దలు చైర్మన్ మన గోవిందరాజులు గారు ఈవేళ ఆవిడ గురించి క్షుణ్ణంగా చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈవేళ వచ్చి అక్కడ మాతకి పూజ చేయడానికి ప్రత్యేకంగా వస్తున్నారు. ఇది పొలిటికల్గానే కాదు, మరి ఎంతో సంతోషం. ఎందుకంటే మరి చైర్మన్ గారికి, ఈ వాసవి కన్నికా పరమేశ్వరి ఈ ట్రస్ట్ వారికి, ముఖ్యంగా జిల్లా నర్సాపూర్ పార్లమెంటరీ సెక్రటరీగా ముందుగా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లాంటి మంచి కార్యక్రమానికి రాజకీయ ముసుగుగా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం చాలా సంతోషం. మేము కూడా దీన్ని ఒక రాజకీయంగా కాకుండా ఒక దేవత అమ్మవారిని కొలవడానికి మేము అందరూ కూడా వచ్చాం. మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా దీని గురించి వచ్చాం. ఎందుకంటే ఈ దేవత గురించి విన్నాం, కానీ మాకు కూడా ఇప్పుడు మన గోవిందరాజు గారు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఇంకా ఈవిడ గురించి ఇంకా మేము తెలుసుకుని మా కార్యకర్తలు కూడా అందరూ కూడా ఈ మాత గురించి తెలియజేస్తాం. అలాగే ప్రపంచానికి కూడా తెలియజేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఆయనకి ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నా వారి ఆహ్వానం మేరకు ఇప్పుడు 1 గంటలో ఇక్కడ హెలికాప్టర్లో వస్తున్నారు పెనగొండ. వచ్చి ప్రత్యక్షంగా పూజలు చేయించుకొని అమ్మవారి దేవని తీసుకుని మరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆలోచనతో ఆయన. గోవిందరాజు గారు, టైం అయిపోతుంది, కరెక్ట్గా 1 నిమిషం ఉంది. చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మరోపక్క అయితే అంత ప్రతిష్టాత్మకమైన అమ్మవారిని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. మీ ఊహకు మించే ఈరోజు భక్తుల తాకిడి ఇక్కడ పెరుగుతూ ఉంది. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అందరూ క్యూ కాంప్లెక్స్లో వచ్చి అమ్మవారిని రేపు ఇంకా దర్శనం చేయొచ్చు. రేపు ఇక్కడ 90 అడుగుల విగ్రహ ఆవిష్కరణ అవుతుంది. 5 అడుగుల పచ్చరాతి విగ్రహం ఆవిష్కరణ, 102 ఋషిగోత్ర స్తంభాల ఆవిష్కరణ, వాసవి పంచాయత్ అనే కొత్త కాన్సెప్ట్తో ఒక ఆలయం నిర్మాణం చేసినాము. అగ్ని ప్రవేశం చేసిన 102 దంపతుల గోత్ర స్తంభాల ఒక ఆవిష్కరణ కూడా ఉంది. 5 ప్రధాన కలశాలు ఉంది. ఈరోజు జనసేన నాయకుడు మీకందరికీ ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అమ్మవారి భక్తుడిగా మన స్నేహితులు చెప్పినట్లు వస్తూ ఉండరు. ಯಾವುದೇ రాజకీయము వాళ్ళ మనసులో పెట్టుకోకుండా అమ్మవారి సన్నిధికి వస్తూ ఉండరు. జగన్మాత వాసవి వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఈని ఇంకా మంచి స్థాయికి వాళ్ళు ఎరగాలంటని మేము అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ తరఫున ఆశిస్తున్నాము, కోరుతున్నాము. అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి తెలుపుతుంది. నా పక్కన దీపక్ రాజ్. థ్యాంక్ యూ పరమేష్. ఈరోజు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం జరగబోతుంది. దీనికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ టైట్ షెడ్యూల్లో కూడా అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఆయనతో పాటు వచ్చే జన సైనికులు కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. పరమేష్. రైట్, థ్యాంక్ యూ మధు. For more updates, please subscribe 99 TV Telugu.